చంద్రబాబును ఛాలెంజ్ చేశాడు. ముకుమ్మిడి రాజీనామాలు చేద్దాము రండి, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామన్నాడు. నాకు అధికారం ఇవ్వండి, నాకు ఎంపీలను ఇవ్వండి, బీజేపీ మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు అధికారం ఇచ్చి 5 సంవత్సరాలు అయిందే, ఈ 5 సంవత్సరాలలో ప్రత్యేక హోదా వచ్చిందా? ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? అదే బీజేపీ పార్టీకి మళ్ళీ గులాంగిరి చేస్తున్నారు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, మనకు రాజధాని ఇవ్వలేదు, ఎస్టీల కోసం కడతామన్న ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వలేదు, ఒక్క మాట కూడా బీజేపీ పార్టీ మనకు నిలబెట్టుకోలేదు. అయినా కూడా అదే బీజేపీ పార్టీకి ఒక పక్క పాలకపక్షం, ఒక పక్క ప్రతిపక్షం, ఒక పక్క చంద్రబాబు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి అమ్ముడు పోయారు, గులాంగిరి చేస్తున్నారు. వాళ్ళు గులాంగిరి చేయడమే కాదన్నా, రాష్ట్ర ప్రజలను గులాములుగా బీజేపీ పార్టీకి గులాములుగా చేయాలని చూస్తున్నారు. అంతటితో కూడా ఆగడం లేదు, మీ బిడ్డలను కూడా బీజేపీ పార్టీకి గులాములను చేయాలని చూస్తున్నారు. ఇది న్యాయమేనా అని అడుగుతున్నాం. 10 సంవత్సరాల కిందట మనకు ప్రత్యేక హోదా వచ్చుంటే, ప్రత్యేక హోదా వల్ల ఒక్కొక్క నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. ఎంత అభివృద్ధి జరిగేది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. కానీ ఈ 10 సంవత్సరాలలో ప్రత్యేక హోదా గురించి వీళ్ళు పోరాటం మానేశాడు కదా, కనీసం ఊసే లేకుండా చేశారే, కనీసం ఆ టాపిక్కే లేకుండా చేశారు. ప్రత్యేక హోదా అన్న పదాన్ని ప్రజలు మర్చిపోయేటట్టు చేస్తున్నారు. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి కొట్లాడే వాళ్ళు ఉండాలి కాబట్టే కాంగ్రెస్ పార్టీలో చేరింది. మన రాష్ట్రము ఇలాగే వదిలేస్తే అధోగతి అన్నా పూర్తిగా నాశనం అయిపోతుంది. రాజధాని 10 ఏళ్ల క్రితం మనకు ప్రత్యేక హోదాతో పాటు రాజధాని అన్నది మన హక్కు. ఒక్క రాజధాని అయినా ఉందా అన్న మనకి? ఉందా? చంద్రబాబు గారు ఏం చెప్పారు? అమరావతి రాజధాని చేస్తాను అన్నాడు, సింగపూర్ను మించేలా రాజధాని కడతానన్నాడు. మోడీ అయితే ఢిల్లీని మించేలా రాజధాని కడతామన్నారు. ఎవరు కట్టారు? కట్టారా? అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు చంద్రబాబు గారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకు ఒకటి సరిపోలేదు, 3 రాజధానులు కడతానన్నాడు. కట్టాడన్నా? తట్టడు మట్టన్నా తీసిపోసారా? ఒక ఇటుక మీద ఇటుకైనా పెట్టారా? 3 రాజధానులు కాదు కదా, ఒక్క రాజధాని కూడా లేదు. అందరికీ అన్నీ ఉన్నాయి. బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉన్నాయి. మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్పు ఉంది, మనకేం మిగిల్చారు? అందుకే చెప్తున్నా, ఒకసారి ఓటేసేటప్పుడు ఆలోచన చేసి